హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? మేము చాలా రోజుల తర్వాత దుబాయ్ నుంచి ఇండియాకు పోతున్నాం. 10 months తర్వాత జీవా చూడండి ఎయిర్పోర్ట్లో ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతుందో. నేను పెళ్ళైన నుంచి అసలు అమ్మోళ్ళ ఇంటికి పోకుండా ఇన్ని రోజులు ఎప్పుడు లేను. ఎప్పుడు 2-3 monthsకి ఒకసారి ఖచ్చితంగా పోవాల్సిందే. కానీ ఈసారి చాలా దూరంలో ఉన్నాం కదా, అందుకే పోలేకపోయినాము. ఈసారి 10 monthsకి పోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఫ్లైట్ ఎక్కిన టైంచి ఇంకా ఎప్పుడు రాలేదు, ఇంకా ఊరు రాలేదు అని అడుగుతూనే ఉన్నారు పిల్లలు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇదంతా దుబాయ్ వ్యూ. అసలు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు ఊరికి పోదామా అని. పిల్లలకి ఇద్దరికి నిద్ర సీట్లో రాలేదు, నా ఒళ్ళో పడుకొని నిద్రపోయినారు. మా తమ్ముడు మా అమ్మ వచ్చినారు ఎయిర్పోర్ట్ దగ్గరికి. వాళ్ళని చూసి వీళ్ళు ఫుల్ ఎగ్జైట్ అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్దాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ వండర్స్ ఇన్ దుబాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరినాం అనమాట. క్యాబ్లో ఎయిర్పోర్ట్కి పోతున్నాం. వీకెండ్ అయిందనా ఫుల్ ట్రాఫిక్. ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేంత వరకు మాకు అసలు ట్రాఫికే లేదు. దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత ట్రాఫిక్ ఉందో. మేము ఈ లైన్ అంతా దాటి లాస్ట్కి పోవాలి. పైన చూడండి మెట్రో పోతుంది. కింద మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి మా గేట్ దగ్గరికి పోవాలంటే మేము కింద లైన్లో పోవాలన్నమాట. మొత్తానికి అన్నీ దాటుకొని చేరుకున్నాము. మేము మా ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ 30 minutes పడుతుంది. అటాడిది ఆ రోజు 50 minutes పడింది. మేము 3 hours ముందే బయలుదేరినాము. అదే మాకు ప్లస్ అయింది. ఆడికి పోయేసరికి మాకు చాలా టైం ఉండింది. ఇంకా లోపలికి పోయి ఫస్ట్ మేము లగేజ్ చెక్ ఇన్ చేసుకోవాలి. అందుకోసమే ఇంకా ఆ పక్క నుంచి రోడ్డు క్రాస్ చేసి యువతలకు వచ్చేసి లోపలికి పోతున్నాము. లోపలికి ఎంటర్ అయిపోయిన వెంటనే జీవా చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోతుంది. అసలు దుబాయ్ ఎయిర్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను అంతా వీడియో తీయలేకపోయినాను, కొంచెం తీసినాను అంతే. అస్సలు ఈ పిల్ల అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా నేను ఫ్లైట్ ఎక్కుతున్నా, అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతున్నా, ఇదే ఇంకా అసలు చాలా బాగుంది. లోపలికి పోయిన వెంటనే ఫస్ట్ మేము లగేజ్ చెక్కిన. అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉండరు అసలు. ఇంకా కొంచెం పిల్లలు ఉండరు అని నా చేతిలో మమ్మల్ని వేరే లైన్లోకి పంపించినారనమాట. అందుకోసమే మాకు కొంచెం తొందరగా అయిపోయింది లగేజ్ చెక్కిన్ కూడా. ఇంకా అక్కడ లగేజ్ చెక్కిన్ అయిపోయినాక మాకు 4 బోర్డింగ్ పాస్లు ఇచ్చినారు. ఆ పాస్లు ఎత్తుకొని పోయి మేము ఇంకొకసారికి పోయి స్కానింగ్ చేయించుకోవాలా. లగేజ్ కింది దించినామని మా వాడు బండి కావాలని ఏడుస్తున్నాడు చూడండి. జీవా ఏమో సైలెంట్గా అయిపోయింది, కానీ వీడు మాత్రం సతాయిస్తున్నాడు. ఇంక ఈ నుంచే మొదలు పెట్టినాడు. ఆ బండి కావాలని, మా బండి కాదని ఇంకొక బండి కాడికి పోయినాడు. ఆ బండి అన్నా తెచ్చి అని. ఆ బండి కావాలా? మాది లగేజ్ చెక్ఇన్ అయిపోయింది. లగేజ్ చెక్ఇన్కి ఇట్లా బ్యాగ్ వాళ్ళు ఒక ట్యాగ్ తగిలిచ్చి పంపించేస్తారనమాట. మనకంటే ముందు మన లగేజే మన ఫ్లైట్ లేకపోతుంది. ఫ్లైట్ కిందంతా లగేజ్ ఉంటుంది, ఫ్లైట్ పైన మనం పోతాం, ట్రావెల్ చేస్తాం అనమాట. ఇక్కడ ఆ బోర్డు పాస్లు మళ్ళీ మనం చెక్ చేయించుకోవాలా. వాళ్ళు స్కాన్ చేయించి పంపిస్తారు. మేము అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లోనే మెట్రో ఉంటుంది అనమాట. ఆ మెట్రో ఎక్కిపోయినాము. ఈ మెట్రో కూడా లోపల ఎయిర్పోర్ట్లోనే. ఇక్కడ సిస్టమ్ అంతా చాలా బాగుంటుంది అనమాట. మనల్ని అస్సలు కన్ఫ్యూజ్ కానివ్వరు. ఎక్కడ మనుషులు అక్కడే ఉంటారు అనమాట. టకటక ఎక్కండి అని ఆ మెట్రో ఎక్కిచ్చేసినారు మమ్మల్ని. ఆ మెట్రోలో నుంచి మేము కొంచెం దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట, ఫ్లైట్ దగ్గరికి. అదంతా నడచకుండా ఈ మెట్రో వల్ల మాకు చాలా యూజ్ అయిపోయింది. అసలు ఫస్ట్ నేను మెట్రో ఎక్కడం దుబాయ్ వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైము. అసలు పోలేదు, మా ఏరియాలో మెట్రో లేదు. మేము మెట్రో ఉన్న ఏరియాకి మేము పోలేదు. ఎయిర్పోర్ట్లో మెట్రో ఎక్కినాను. ఎయిర్పోర్ట్లో ఫ్రీ లాంజ్ ఉంటుంది, కానీ అక్కడ మా హస్బెండ్ ఒక్కడికే ఫ్రీ అంట, నాకు కూడా లేదంట. పిల్లలకి అబో 3 years ఉంటే మళ్ళీ మనీ పే చేయాలన్నారు. $32 అంట. అదే ఆ $32కి మనం బయట తినచ్చు అని మేము ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాము. ఇంకా పిల్లలు ఆకలని అడుగుతూ ఉంటే ఎక్కడ అని చూస్తా అంటే ఇది టేస్ట్ ఆఫ్ ఇండియా అంట. ఇక్కడంతా మన సౌత్ ఇండియన్ ఫుడే ఉంది, బట్ రేట్ మాత్రం టూ మచ్ కాస్ట్. ఒక్కొక్క ప్లేట్ 70 dirhams, అట్లా 140 అంటే మాకు 3000 అయిందనమాట. ఇంకెప్పుడు ఎయిర్పోర్ట్లో ఏది తినకూడదని మాకు అర్థమైంది. ఇవి అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఎక్కడైనా హోటల్స్లో సాల్ట్ మిరియాల పొడి ఉంటుంది, కానీ ఇది మిరియాలు ఉప్పుగా ఉంది. అది పైన తిప్పుతా అంటే కింద సాల్ట్ పడుతుంది, మిరియాల పొడి పడుతుంది. అది తిప్పడం, కింద పడిన మిరియాల పొడిని చేతులతో అటు ఇటు అనడము, పిసకడము, తుమ్ముకోవడము, ఇదే పని వాళ్ళిద్దరికి. ఫుడ్ చూడండి ఏమేమి పెట్టారో మాకు. అది చనా దాల్, అది ఇంకా అవేంటి 2 కూల్ డ్రింక్స్. I love the mango.
ఆకలి అన్నారు. ఆడికి పోయిన తర్వాత ఏమి తినలే. పన్నీర్ తినాలనింది, చనాలా తినాలనింది, ఏమి తినలే. నోట్లో పెట్టించుకోవడం, ఊసేయడము. అస్సలు వెజిటేబుల్స్ తినదు. ఎట్లా అలవాటు చేయాలనో ఏమో ఈ పిల్లకి, నాకైతే అర్థం కావడంలే. వీడైతే ఓన్లీ గులాబ్ జామ్ మాత్రమే తిన్నాడు, ఇంకా ఏమీ తినలే. మేమిద్దరం తినడానికి పోయినట్టుంది ఆడ. మేము తినేసి ఇంకా వీళ్ళిద్దరు చెరొక మిల్క్ షేక్ తాగినారు. ఒకరు మ్యాంగో, ఒకరు లస్సీ. చాలా టేస్టీగా ఉన్నాయి మిల్క్ షేక్లు మాత్రం. ఇంకా మేము తినేసి కిందికి వచ్చేసినాము. మాది టెర్మినల్ 1. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. పైనుంచి చూస్తుంటే చూడండి ఎంత బాగుందో. ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ అంటేనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చాలా బాగుంటుంది, చాలా పెద్దది. ఒక పక్క నుంచి ఇంకో పక్కకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఏ పక్క నుంచి ఏ పక్క పోతామో, అంత బాగుంటుంది. ఇంకా ఇక్కడ అంతా కిందికి వచ్చేసిన తర్వాత నేను ఇంతకుముందు దుబాయ్కి పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో వీడియో తీసుకుంటే అది సెక్యూరిటీ వాళ్ళు చూసి తీయకూడదు అని అరిచినారు. బట్ ఇప్పుడు మాత్రం నేను తీస్తూ ఉండా అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా, కానీ ఎవరు ఏమనలేదు ఆ రోజు, ఎందుకో అట్లా. ఇది ఎయిర్పోర్ట్లో చాక్లెట్ల స్టోర్ అనమాట. ఇక్కడ అన్ని రకరకాల చాక్లెట్లు ఉన్నాయి. మనం లోకల్లో షాపింగ్ చేసుకోకపోయినా ఎయిర్పోర్ట్లో అన్నీ దొరుకుతాయి, అన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. కానీ రేట్లు కూడా అట్నే ఉంటాయి. నేను ఒక షార్ట్ పెట్టినాను కదా టేస్ట్ చూసి మరీ తీసుకోవచ్చు అని, కానీ ఇక్కడ టైం లేదు, టేస్ట్ ఏం చూసేదిలే. మేము ఎక్కాల్సిన ఫ్లైట్ దగ్గరికి వచ్చేసినాము. అదే మేము ఎక్కాల్సిన ఫ్లైట్. కొన్ని ఫ్లైట్లకి దగ్గర ఎంట్రన్స్ ఉంటుంది, కొన్ని ఫ్లైట్లకి దూరం ఉంటుంది. ఇది ఎందుకో మరి దూరంగా పెట్టినారో, అది అటు నడుచుకుంటా లోపలికి పోవాలన్నమాట. మేము పోయినసారి వచ్చినప్పుడు ఎమిరేట్స్లో వచ్చినాము, ఈసారి ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాము. దానికి దీనికి అసలు కంపారిజనే లేదు. మాకు ఎమిరేట్స్ ఫ్లైట్ చాలా బాగా నచ్చింది. కొన్ని ఫ్లైట్లకి దగ్గర నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, కొన్ని ఫ్లైట్లకి ఇటు దూరం నుంచి పెడతారు. వీటిని ఏమంటారో మరి, వాటికి ఫ్లైట్కి కనెక్టింగ్ చేసి మనల్ని ప్యాసింజర్లని లోపలికి ఎక్కిస్తారనమాట. మేము ఇంతకుముందు దుబాయ్కి పోయినప్పుడు ఎమిరేట్స్లో పోయినాము. అప్పుడు మోహిత్ చిన్నోడు, ఇప్పుడు కూడా చిన్నోడే, కాకపోతే సెకండ్ బర్త్డే అయిపోయింది కదా, అంటే 2+ అయినాడు వాడు ఇప్పుడు. అందుకని వీనికి ఒక టికెట్ తీసుకోవాలన్నాడు. అందుకని మాకు ముగ్గురికి ఒక పక్కన, మా ఆయనకు ఆ పక్కన ఇచ్చినారు. వీడేమో అస్సలు కుదురుగా కూర్చోడు. ఏమంటే బర్త్డే అయిపోయి ఒక 10 days అయిందంతే, అందుకోసమే మేము టికెట్ తీసుకోవాల్సి వచ్చింది అంతే. మా వాడేమో ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఏం ట్రై చేస్తున్నాడు చూడండి. Bye bye. Keep Monday. Daddy, can you give? వీడికి సీట్ అసలు వేస్ట్. ఒక్క నిమిషం కూడా ఆ సీట్లో కూర్చోలే. కొద్దిసేపు నాన్న దగ్గర పోవాలంటాడు, కొద్దిసేపు అమ్మ దగ్గర కూర్చోవాలంటాడు. ఇంకా లాస్ట్కి అసలు వేస్ట్ అనమాట. ఏం చేయలేము. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఒక 10 days డిఫరెన్స్తో వానికి టికెట్ బుక్ చేయాల్సి వచ్చింది. ఇంకా అక్కడ ఉన్న వస్తువులన్నీ పీకడం, లాగడము, వాడు నిద్రపోయేంత వరకు ఇక సతాయిస్తా నిండు, ఆడుకుంటా అటు ఇటు పరిగెత్తా. మధ్యలో ఇంకా వాడు ఒళ్ళో పడుకొని నిద్రపోయినాడు అనమాట. ఇంకా మా ఫ్లైట్ లాంటిది ఆ పక్క ఇంకో ఫ్లైట్ చూడండి, అట్లా కనెక్టర్ ఉంటుంది, ఆ కనెక్టర్తో దాంట్లోకి జనాలు పోతున్నారు. ఇంకా మా ఫ్లైట్ ఇదే. విండో సీట్ నాకైతే జీవ అస్సలు లేదు. నేనే కూర్చుంటా అని విండో సీట్లో ఆమె కూర్చునింది. ఇంకా నేను ఈ పక్క మోహిత్, అటు ఆ పక్కన మా హస్బెండ్ కూర్చున్నాడు. అస్సలు విండో సీటు కాంప్రమైజ్ అయ్యేదే లేదని నాకు అస్సలు లేదు. వీళ్ళు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఉన్నారు ఫ్లైట్లో. इस विमान में 8 आपातकालीन निकास हैं, 2 द्वार सामने, 2 द्वार पीछे और विंग्स के ऊपर 4 खिड़कियां। इन्हें निकास संकेतों के द्वारा पहचाना जा सकता है। आपात स्थिति में फर्श पर लगी फ्लोरेसेंट पट्टियां जलेंगी और आपको नजदीकी निकास का दिशा दिखाएंगी। आपका नजदीकी आपातकालीन निकास आपके पीछे की ओर भी हो सकता है। अपने और अपने सही यात्री की सुरक्षा के लिए आपात स्थिति में अपना सामान विमान में ही रहने दें। कृपया सीट पॉकेट में उपलब्ध सुरक्षा संबंधी कार्ड में दी गई जानकारी को ध्यानपूर्वक पढ़ें। धन्यवाद। Dear guests, this is your seat belt. To fasten, insert the belt into the buckle, then tighten it, buckling the strap. To unfasten, lift the flap, the ends apart.
ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత దుబాయ్లో వ్యూ భలే ఉందన్నమాట, చాలా బాగుంది. వీళ్ళు ఇంకా పిల్లలు ఇద్దరు ఆడుకొని నిద్రపోయినారు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత 12:30 టైంలో మాకు ఫుడ్ వచ్చింది. ఇంకా ఆ టైంలో వీళ్ళిద్దరు నిద్రపోతున్నారు. కరెక్ట్గా 12:30 అయింది. దెయ్యాలు తినే టైంలో మనుషులు మేము తింటాము, అస్సలు తినాలనిపించలేదు. వీళ్ళిద్దరు నిద్రపోయినారు నా వల్ల అటు ఇటు పనుకొని. ఫస్ట్ మా హస్బెండ్ తిని మళ్ళీ నా చేతికి నువ్వు తిను అని నాకు వీళ్ళిద్దరిని తీసుకున్నాడు ఒక పక్కకి. ఇప్పుడు ఏమేమి ఇచ్చినారంటే మాకు ఐస్ క్రీము, పెరుగు, చిన్న బన్ను, జీరా రైస్, మన అలసందుల పులుసు, ఏందో ఆకుకూర పెట్టించినారు. అవన్నీ నేను కొంచెం జ్యూస్ కూడా ఇచ్చినారు, జ్యూసు, వాటర్ బాటిల్. చూడండి 12:30 అయింది టైము. అన్నీ నేను కొంచెం టేస్ట్ చూసి ఇంకా అంతే. ఇంకా నేను తిన్న ప్లేట్ ఇది, తినక ముందు ఎలా ఉన్నింది, తిన్నాక ఎట్టునింది అసలు నేను అంతా ఓపెన్ చేసిన ఊరికే అంతే, ఎట్లుంటుందో టేస్ట్ అన్నట్టు అన్నీ చూసి పక్కన పెట్టేసిన ఇంకా అంతే. ఇది ఇంకా మా ఫ్లైట్ మెడ్రాస్ వ్యూ. ఇది అక్కడ దుబాయ్ వ్యూ చూసినారు కదా, ఇది చెన్నై వ్యూ అనమాట. ఇంకా మా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది, సేఫ్గా ఇండియాకి చేరుకున్నాము. మా ఫ్లైట్ దిగిన వెంటనే ఇక్కడ కూడా ఒక చిన్న బస్ లాంటిది ఏర్పాటు చేసినారు. ఆ బస్లో నుంచి మేము ఎయిర్పోర్ట్లోకి పోవాలి. అటు చూడండి ఆ పక్క ఇంకో ఫ్లైట్ మన లాంటిదే. చాలా ఫ్లైట్లు వచ్చినాయి మేము వచ్చే టయానికి. అక్కడ చూడండి లగేజ్ కింద దించుతూ ఉన్నారు. మన ఫ్లైట్లోనే కింద లగేజ్ ఉంటుంది, పైన మనం ట్రావెల్ చేయాలి అన్నాను కదా, అదో కింద లగేజ్ వాళ్ళు దించుతూ ఉన్నారు చూడండి. ఈ పక్క నుంచి మనుషులు దిగుతూ ఉన్నారు. మేము అట్లా దిగి ఈ బస్సులోకి వచ్చేసినాం. ఈ బస్సులో నుంచి మమ్మల్ని మా బెల్ట్ దగ్గరికి తీసుకుపోతారు. అంటే మా లగేజ్ వచ్చే బెల్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకొని పోతారు అనమాట. అక్కడికి పోయి మేము కొంచెం చిన్న చెక్-ఇన్ లాగా ఉంటుంది, అది అయిపోయి ఇంకా లగేజ్ తీసేసుకొని బయటకు వచ్చేసినాం. సేఫ్టీగా జరిగింది జర్నీ. ఇంకా లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసినాం. ఇదంతా చెన్నై ఎయిర్పోర్టు. మా బెల్ట్ దగ్గర ఇది టర్మినల్ దగ్గర ఇట్లుందనమాట. పైన ఎక్కే టైంలో ఎట్లుంటుందో ఏమో, పైన బాగుందంట ఎయిర్పోర్టు, కింద మాత్రం ఇట్లా ఉన్నింది మేము ల్యాండ్ అయిన దగ్గర. ఇంకా మా తమ్ముడు మా అమ్మ వచ్చిండ్రు ఎయిర్పోర్ట్కి. జీవా చూడండి ఇంక ఫుల్ అసలు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు వస్తున్నారని ఏమో క్యాబ్ పెట్టి స్పెట్స్ పెట్టి ఇంకా వాళ్ళ దగ్గరికి పోయింది. వాళ్ళని చూసిన వెంటనే అయిపోయి. మా తమ్ముడు జీవా ఇద్దరు ఫైటర్స్ అనమాట. ఇద్దరు కొట్టుకుంటానే ఉంటారు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటానే ఉంటారు. అమ్మమ్మకి నేను చెప్తా అని. వచ్చిన వెంటనే వాడితో ఏం చెప్తాంది, మామ మన ఇద్దరం కొట్లాడుకుంటా ఉంటాం కదా, ఇప్పుడు మన ఇద్దరికి తోడు వీడు కూడా తయారైండు, వీడు కూడా చాలా అత్తి మామ అని చెప్పిందంట. ఇంకా అయిపోయింది. ఆ నుంచి మెడ్రాస్ నుంచి వచ్చేసినాం. బద్వేల్లో ఇది బద్వేల్ వ్యూ అనమాట. ఇది సెంటర్, మాకు సర్కిల్ అంటాం కదా అది. ఇక్కడ ఇదంతా సర్కిల్, మాది కొంచెం ఇట్లా లోపలికి రావాలా. ఇదంతా మా బద్వేల్ వ్యూ. ఈ వీడియోలోనే మీకు దుబాయ్ వ్యూ చూపించిన, చెన్నై వ్యూ చూపించిన, బద్వేల్ వ్యూ కూడా చూపిస్తానా. ఇంకా లోపలికి పోవాలి. మాది కొంచెం లోపల సందులోకి మా నాన్న ఇంటి దగ్గర ఉన్నాడు. మా నాన్నకు చూపించాలని ఇంకా అన్నీ రెడీ అవుతుంది. క్యాపు, స్పెట్స్ పెట్టుకోవడం, వాచ్ పెట్టుకోవడం. అది రోజు చెప్పే ఒక 5 నిమిషాలు ఉన్నాక అన్నీ తీసి పక్కన పెట్టేస్తుంది. అన్నీ తీసేసి ఆడ ఎక్కేటప్పుడు ఉండించుకునింది, మళ్ళీ దిగినాక అమ్మమ్మ వాళ్ళకి చూపించింది, మళ్ళీ ఇప్పుడు తాతకు చూపించాలని మళ్ళీ అన్నీ పెట్టుకునింది. ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసినాం. మా నాన్న ఒక్కడే ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళిద్దరు వచ్చేసినారు కదా, ఇంకా మా నాన్న ఎగ్జైట్ అయిపోయినారు వీళ్ళిద్దరు. ఈ పక్క మా నాన్న రారా ఎత్తుకుంటానంటే, నేను వస్తా తాత దగ్గరికి, నేను పోతా అని ఆమెను ఇద్దరు ఒకరి మీద ఒకరు పోయినారు. అప్పుడు మా నాన్న కువైట్లో ఉన్నప్పుడు మా నాన్న కోసం మేము ఇట్లా ఎదురు చూస్తూ ఉన్నాము, ఎప్పుడెప్పుడు వచ్చాడా అని. ఇప్పుడు మా కోసం మా నాన్న ఎదురు చూస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళు పూలు అల్లుతాను, మా ఇరుగు పొరుగు వాళ్ళు అనమాట, పక్కింటి వాళ్ళే. మా ఆయమ్మ ఇంటి పక్కనే స్కూలు. ఆయమ్మ ఎప్పుడు వచ్చినావమ్మా అని అడుగుతుంది. నేను ఈ స్కూల్కే పోయినా, జీవాని కూడా ఈ స్కూల్కే పంపించిన. జీవా ఎందుకు ఈ స్కూల్కి పోయింది అంటే నేను తర్వాత అన్నీ షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.